హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మీరు thumbnail లో చూసారు కదా. మనం ఇవాళ ఎక్సెల్‌లో రోస్‌ని, కాలమ్స్‌ని ఎలా ఫ్రీజ్ చేయాలో చూద్దామండి. మనకి ఇది రియల్ టైమ్‌లో బాగా ఉపయోగపడతాయండి. చూడండి, మీకు ఒక శాంపిల్ డేటా సెట్ ఇచ్చానండి. మనం ఈ డేటా సెట్ మీద మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకు ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎంప్లాయీ డేటా ఉందండి కంప్లీట్‌గా. చూడండి, ఇక్కడ కాలమ్స్ చూడండి, ఎంప్లాయీ ఐడీ కాలమ్స్ చూడండి చాలా ఉన్నాయి చూడండి. నేను ఇట్లా రైట్‌కెళ్తున్నా. చూసారా రిమార్క్స్? ఆల్మోస్ట్ 20 వరకున్నాయండి. 20 కాలమ్స్ ఉన్నాయి. నేనిక్కడ 20 లాస్ట్‌కెళ్తుంటే చూడండి, మనకు ఫస్ట్‌దిగా కనిపించట్లేదు. ఎంప్లాయీ ఐడీ కనిపించట్లేదు. చూడండి, నేను ఇక్కడికెళ్ళాను. ఇక్కడికెళ్తే మనకి ఎంప్లాయీ ఐడీ కనిపించట్లేదు. అంటే కాలమ్స్. మనం ఇక్కడ ఇలాంటి కేసెస్‌లో మనం కాలమ్స్‌ని ఫ్రీజ్ చేయాల్సుంటది. నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిందికెళ్తున్నాను. ఇంకా మనకు డేటా అప్డేట్ చేయాలి. ఇక్కడ నేను ఎంట్రీ చేయాలనుకుంటున్నాను. మనకిక్కడ చూడండి, పైన హెడ్డింగ్స్ కనిపించట్లేదు స్క్రోల్ చేస్తే. ఇక్కడ సరే అండి. ఇక్కడ వరకు కొద్దిగా గెస్ చేసి మనం ఎంటర్ చేయగలుగుతాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడీ, నేము, రీజను, సమ్ డిపార్ట్‌మెంటు. ఇంతవరకు మనం ఎంటర్ చేస్తామండి. ఈడికొస్తే చూడండి, మనకు అర్థం కావు. ఈ డేట్స్ ఏంటివి అర్థం కావు. డెలివర్డ్ ఇది ఏం డెలివర్డ్ మనం ఎంటర్ చేయలేం. ఈ క్వాంటిటీ ఏంటో తెలవదు. ఇదేందో తెలవది. ఈ పర్సెంటేజ్. మళ్ళీ మనం పైకి రావాలి. ఆ హెడ్డింగ్ చూసుకోవాలి. వచ్చి మనం ఇది ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎవ్రీ టైమ్ ఇదే ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే మనకు చాలా టైం వేస్ట్ అయితదండి. సో, మనకి అదే హెడ్డింగ్స్ కనిపించేటట్టు ఉన్నదనుకోండి, ఈజీగా ఉంటది మనకు. అంతేగా? సో, చూడండి, మీకు ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ ఎలా అంటే, ఇక్కడ మనకు వ్యూ ట్యాబ్‌లో ఫ్రీజ్ పెన్స్ అని ఉంటది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫ్రీజ్ పెన్స్, ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్. ఇదేంటంటే, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఫ్రీజ్ పెన్స్ ఆప్షన్ చూద్దాం. ఫ్రీజ్ టాప్ రో చూద్దాం ఇక్కడ. ఫ్రీజ్ టాప్ రో చూద్దాం. టాప్ రో ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సందర్భాలలో మనకు ఇప్పుడు ఇక్కడ మనకు హెడ్డింగ్ ఉందండి టాప్ రో అంటే. ఇక్కడ మనకు కంపెనీ డేటా కదా! కంపెనీ లోగో గాని, కంపెనీ టైటిల్స్ ఉంటాయి. ఫస్ట్ రోలో. కింద మనకు ఒరిజినల్ డేటా, కింద డేటా స్టార్ట్ అయ్యి ఉంటది. మనకు కొన్ని సందర్భాలలో ఈ లోగో ఉండదండి. లోగో ఉండదనుకోండి, మనకిక్కడ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకు హెడ్డింగ్ గావాలి. మిగతాయి అవసరం లేదనుకో. ఇది మన హెడ్డింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టాప్ రో అంటే ఏందంటే, మనం ఇక్కడ దాని కింద పెట్టాలి కర్సర్ ఇక్కడ. నెక్స్ట్ రోలో ఫస్ట్ సెల్‌లో పెట్టేసి, వ్యూలోకెళ్ళి ఫ్రీజ్ పెన్స్, ఫ్రీజ్ టాప్ రో అన్నామనుకోండి. మీకు ఈ యొక్క టాప్ రో అంటే ఈ టాప్ రో మన ఈ కంపెనీ యొక్క ఇప్పుడు ఇది నా ఛానెల్ నేమ్ ఇచ్చాను మీకు అర్థం కావడం కోసం. ఇదొక్కటి ఉంటది. ఇది మనకు విజిబుల్‌గా ఉంటది. మనం ఎంత స్క్రోల్ చేసినా. ఈ యొక్క టాప్ రో అనేది. చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నా కిందకి. చూసారా? మన కంపెనీది అయితే డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఏంది హెడ్డింగ్స్ పోయాయి. చూసారా? మనం ఈ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఓన్లీ ఏందంటే పైన రోనే. ఇప్పుడు ఇది లేని సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు నేను వ్యూలోకెళ్తున్నా, అన్‌ఫ్రీజ్ చేస్తున్నా చూడండి. అన్‌ఫ్రీజ్ చేస్తే మళ్ళీ కన్‌ఫ్రీజ్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఇది లేదు మన దగ్గర. చూడండి. లేదు. లేకపోతే ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ పెడతాం. ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ కనిపియాలంటే మనం రో కింద నెక్స్ట్ సెల్‌లో పెడతాం. వ్యూలోకెళ్ళి ఫ్రీజ్ పెన్స్, ఫ్రీజ్ టాప్ రో అంటాం. చూడండి, టాప్ రో అంటే చూడండి. నేను స్క్రోల్ చేస్తున్నా. ఈ యొక్క టాప్ రో అనేది హెడ్డింగ్స్ అనేది మనకు విజిబుల్ అయింది. మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈజీగా ఎంట్రీ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మనం ఇక్కడ ఏదైనా ఎంట్రీ చేసుకోవచ్చు. పైన హెడ్డింగ్ చూసుకొని ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా. సో, టాప్ రో అంటే ఏందంటే ఓన్లీ ఫస్ట్ రో మనం చేసుకోవడానికి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఈ హెడ్డింగ్ కనిపియాలి, కంపెనీ డీటెయిల్స్ కనిపియాలి, ప్లస్ ఇది కనిపియాలి. ఈ పైన హెడ్డింగ్స్ కనిపియాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఫస్ట్ రో అయితది, ఇది సెకండ్ రో అయితది కదండీ! మీరు దీన్ని కింద పెట్టండి. మీకు ఏ అయితే రోస్ కనిపియాలి, విజిబుల్‌గా ఉండాలో అనుకుంటారో, ఇవి ఫ్రీజ్ చేయాలనుకుంటారో, దాని కింది రోలో నెక్స్ట్ సెల్ ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంచండి. సేమ్ వ్యూలోకెళ్ళండి. ఫ్రీజ్ పెయిన్స్ నేను ఫస్ట్ అన్‌ఫ్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఇందాక మనం ఫ్రీజ్ చేసాం కదా! అందుకే మళ్ళీ అన్‌ఫ్రీజ్ చేసిన. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో కదండీ! నాకిప్పుడు ఇది కనిపించాలి, ఈ హెడ్డింగ్స్ కనిపించాలి. అప్పుడు మీరు కర్సర్ ఇక్కడ ఉంచాలి. సో, చూడండి, నెక్స్ట్ రోలో ఉంచేసి మళ్ళీ సేమ్ వ్యూ ట్యాబ్‌లోకెళ్తారు మీరు. వ్యూ ట్యాబ్‌కెళ్తారు. చూడండి, వ్యూ ట్యాబు, ఫ్రీజ్ పెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫ్రీజ్ పెన్స్ అన్నారనుకోండి, మీరు ఎక్కడైతే కర్సర్ ఉంచారో దాని పైన అన్ని రోస్ మీకు ఫ్రీజ్ అయితాయి. ఇక్కడ నేను ఫ్రీజ్ పెన్స్ అంటున్నా. ఫస్ట్ ఆప్షన్.
ఇప్పుడు చూడండి మీకు చూసారా? మీకు ఈ పైన ఈ 2 మనం ఇక్కడ పెట్టాం కర్సర్ దీని కింద పెట్టాం కాబట్టి ఇవన్నీ ఫ్రీజ్ అయితాయి. మనకి ఇక్కడి వరకు కనిపిస్తాయి. మనకి ఇది టైటిల్ కనిపిస్తది. కాలమ్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఈ విధంగా చూడండి. మనకు వద్దు అనుకుంటే మనం వ్యూలోకెళ్ళి మళ్ళీ అన్‌ఫ్రీజ్ అంటాం. ఫ్రీజ్ పెన్స్ అన్‌ఫ్రీజ్ అంటాం. సో చూడండి ఇప్పుడు ఇవి రోస్ విషయంలో అండి. కాలమ్ విషయానికొస్తే ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయీ ఐడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేనేమన్నా యాడ్ చేయాలనుకుంటున్నా పక్కన. చూడండి మనకు ఆ ఎంప్లాయీ ఐడీ అనేది కనిపించట్లేదు. ఆ ఎంప్లాయీ నేమ్ కనిపించాలి. చూసారా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఇక్కడ పెడతాం కర్సర్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కనిపించాలి కాబట్టి కర్సర్ ఇక్కడ పెడతామండి. ఈ ఇది ఫస్ట్ కాలమ్ అయితది. సెకండ్ కాలమ్ అయితది. ఇక్కడ కర్సర్ పెడుతున్నా. వ్యూలోకెళ్తున్నా. ఫ్రీజ్ పెన్స్ ఇక్కడ ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ అని ఉంది. ఈ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మీకిప్పుడు ఇది ఫ్రీజ్ అయితది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను రైట్‌కి స్క్రోల్ అయితున్నా. చూసారా? మనకు ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ అనేది ఫ్రీజ్ అయింది. చూడండి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, సరే మనకు ఇక్కడ చేసాము. ఇవన్నీ ఎంప్లాయీ ఐడీ, రీజియన్, డిపార్ట్‌మెంట్ ఇవి గూడా మనకు వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి ఒక లైన్ లాగా వచ్చింది చూసారా? ఒక ఎంప్లాయీ ఐడీ మనకు ఫ్రీజ్ అయిపోయింది. నాకు ఇట్లొద్దు అనుకుంటే ఏం చేయాలంటే, వ్యూలోకెళ్ళి ఫ్రీజ్ పెయిన్స్ అన్‌ఫ్రీజ్ చేయండి. నాకిప్పుడు ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేము, రీజియన్, డిపార్ట్‌మెంట్ ఈ 4 కనిపించాలి. అంటే మీరేం చేస్తారు? కర్సర్ ఇక్కడ పెడతారు. కర్సర్ ఇక్కడ పెడితే ఇప్పుడు ఈ 4 కనిపిస్తాయి మీకు. ఇక్కడ కర్సర్ పెట్టండి. వ్యూలోకెళ్ళండి. ఫ్రీజ్ పెన్స్ సేమ్ ఫ్రీజ్ పెన్స్ అనాలి. ఇందాక ఫ్రీజ్ పెన్స్ అన్నామనుకో, ఇక చూడండి లైన్ ఇక్కడొచ్చింది. ఇప్పుడు మీకు ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, రీజన్, డిపార్ట్‌మెంట్ కనిపిస్తాయి. నేను రైట్‌కి స్క్రోల్ చేస్తున్నా చూడండి. చూసారా? మీకు ఆ 4 ఫ్రీజ్ అయిపోయినాయి. మీకు చూడండి ఇప్పుడు ఈజీగా మనకు ఇక్కడ నుండి లాస్ట్‌కొచ్చేసి మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఆ క్యాండిడేట్‌ని చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా యాడ్ చేయాలంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యాండిడేట్, వాళ్ళ రీజియన్, ఈ డిపార్ట్‌మెంట్ చూసి మనం ఇక్కడ డేటా ఎంట్రీ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అండి. ఇట్లా. మళ్ళొద్దనుకుంటే వ్యూలోకెళ్ళి ఫ్రీజ్ పెన్స్, అన్‌ఫ్రీజ్ పెన్స్ అనండి. ఈ విధంగా. ఇప్పుడు చూడండి నాకు ఇవి ఈ రోసు ఇక్కడి వరకు. ఈ రోస్ ఇవి కనిపించాలి. ఇక్కడి వరకు. ఇవి కనిపించాలి. ఈ కాలమ్స్ కనిపించాలన్నప్పుడు మీరు ఇక్కడ పెట్టండి కర్సర్. కర్సర్ ఇక్కడ ఉంచి వ్యూలోకెళ్ళండి. ఫ్రీజ్ పెన్స్ అనండి. ఇప్పుడు మీరు చూడండి పైకెళ్తే ఈ 2 హెడ్డింగ్స్ కనిపిస్తాయి. రైట్‌కొస్తే రైట్ స్క్రోల్ చేస్తున్నా. చూసారా? మీకిప్పుడు ఇక్కడ ఈ రో కనిపిస్తుంది. ఈ 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా. మీ సందర్భాన్ని బట్టి మీరు ఇట్లా ఫ్రీజ్ చేసుకోవచ్చండి. సో, వద్దనుకుంటే మళ్ళీ వ్యూలోకెళ్ళి అన్‌ఫ్రీజ్ అంటారు. అన్‌ఫ్రీజ్ పెయిన్స్. చూసారుగా? ఈ ఆప్షన్స్ ఉపయోగించి మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేయండి. ఈజీగా ఉంటది. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.